సో బేస్డ్ ఆన్ వెయిటేజ్ అండ్ బేస్డ్ ఆన్ చాప్టర్ వైజ్ అనాలిసిస్ ఒక చిన్న గెస్ పేపర్. ఇది ఏంటి అంటే చాలామంది స్టూడెంట్స్ అన్న ఏ లాంగ్ ఆన్సర్ రావచ్చు, ఏ షార్ట్ ఆన్సర్ రావచ్చు. నెక్స్ట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ యాక్టినోమార్ఫిక్ ఫ్రమ్ అ జైగోమార్ఫిక్ ఫ్లవర్. ఇది మార్ఫాలజీ నుంచి. మోస్ట్ కామన్గా ఈ ఇయర్స్లో మనకు రిపీట్ అయ్యేది రూట్ మాడిఫికేషన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫిజిక్స్ వాలా తెలంగాణ. సో మనకి ఫస్ట్ ఇయర్ ఐపీఈ ఎగ్జామ్స్ అయితే వచ్చేస్తున్నాయి. సో బాటనీకి ఫస్ట్ ఇయర్లోకి సంబంధించిన గెస్ పేపర్ అనమాట. సో బేస్డ్ ఆన్ వెయిటేజ్ అండ్ బేస్డ్ ఆన్ చాప్టర్ వైజ్ అనాలిసిస్ ఒక చిన్న గెస్ పేపర్. ఇది ఏంటి అంటే చాలామంది స్టూడెంట్స్ అన్న ఏ లాంగ్ ఆన్సర్ రావచ్చు, ఏ షార్ట్ ఆన్సర్ రావచ్చు, లేదా వెరీ షార్ట్స్లో ఏవి రావచ్చు అని మన లైవ్ సెషన్స్ కింద అడుగుతున్నారు. సో దాన్ని బేస్ చేసుకొని ఇది ఒక గెస్ పేపర్ అనమాట. సో ఫస్ట్ సెక్షన్ ఏ, సెక్షన్ బి అండ్ సెక్షన్ సి. సెక్షన్ ఏలో నుంచి చూసుకుంటే మనకి 10 క్వశ్చన్స్ వస్తాయి అన్న వెరీ షార్ట్. సో మొత్తం 20 మార్క్స్. దిస్ ఈజ్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనాలిసిస్ అండ్ ఆల్సో చాప్టర్ వైజ్ అనాలిసిస్ అండ్ వెయిటేజ్. ఈ 3 ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని మనం ఇస్తున్నాం. సో ఫస్ట్ లివింగ్ వరల్డ్ నుంచి మనం గెస్ చేసిన క్వశ్చన్ ఏంటి అంటే బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్, డిఫైన్ ఇట్. నెక్స్ట్ బయాలజికల్ క్లాసిఫికేషన్ నుంచి హౌ ఆర్ వైరస్ డిఫర్ ఫ్రమ్ వైరసెస్. నెక్స్ట్ వాట్ ఈస్ పేలియోబాటనీ, వాట్ ఈజ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ ఆర్ యూజెస్ అనమాట. ఇది సైన్స్ ఆఫ్ ప్లాంట్స్ నుంచి. నెక్స్ట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ యాక్టినోమార్ఫిక్ ఫ్రమ్ అ జైగోమార్ఫిక్ ఫ్లవర్. ఇది మార్ఫాలజీ నుంచి. సో వై సర్టెన్ ఫ్రూట్స్ ఆర్ కాల్డ్ ఫాల్స్ ఫ్రూట్స్, నేమ్ 2 ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్లాంట్స్ హ్యావింగ్ ఫాల్స్ ఫ్రూట్స్. ఇది కూడా మార్ఫాలజీ. మార్ఫాలజీ నుంచి మనకి 2 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ వాట్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ శాటిలైట్ క్రోమోజోమ్. ఇది వచ్చేసి సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ నుంచి. నెక్స్ట్ గివ్ టెక్నికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఆంథర్స్ ఆఫ్ ఆలియం సీపా. ఇది వచ్చేసి మనకి టాక్సానమీ నుంచి. తర్వాత వాట్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ డిఎన్ఏ ఆర్ లింక్డ్ బై గ్లైకోసైడిక్ బాండ్. ఇది వచ్చేసి బయోమాలిక్యూల్స్ నుంచి. నెక్స్ట్ an anther has 1200 pollen grains. How many pollen mother cells must have been there to produce them? So ఈ పర్టికులర్ క్వశ్చన్ ఫ్రమ్ సెల్ సైకిల్ అండ్ డివిజన్ నుంచి. లాస్ట్ ఎకాలజికల్ అడాప్టేషన్ నుంచి హీలియోఫైట్స్ అండ్ స్కయోఫైట్స్. గివ్ ఎగ్జాంపుల్స్. రైట్, చలో నెక్స్ట్ మనకి సెక్షన్ బిలోనైనా మీరు తెలుసు కదా 8 క్వశ్చన్స్ వస్తాయి. దీంట్లో మీరు 6 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. సో 8 డిఫరెంట్ చాప్టర్స్ నుంచి అగైన్ బేస్డ్ ఆన్ వెయిటేజ్. ఓకేనా. సో బయాలజికల్ క్లాసిఫికేషన్ నుంచి గివ్ అ బ్రీఫ్ అకౌంట్ ఆన్ డైనోఫ్లాజెలేట్స్. నెక్స్ట్ ప్లాంట్ కింగ్డమ్ నుంచి వాట్ ఈస్ హెటెరోస్పోరీ, బ్రీఫ్లీ కమెంట్ ఆన్ ఇట్ సిగ్నిఫికెన్స్, గివ్ 2 ఎగ్జాంపుల్స్. తర్వాత డిఫరెన్షియేట్ బిట్వీన్ ఏసెక్షువల్ అండ్ సెక్షువల్ రీప్రొడక్షన్ అండ్ ఆల్సో వై ఈజ్ వెజిటేటివ్ రీప్రొడక్షన్ కన్సిడర్డ్ యాజ్ అ ఎసెక్షువల్ రీప్రొడక్షన్. సో ఈ గెస్ ఎలా ఉంటుంది అంటే బేసికల్లీ మీరు కూడా ఈ టైప్ ఆఫ్ గెస్ చేయొచ్చు, ఈజీనే. ఏంది అంటే ఒకటి మనకి డిఫరెన్సెస్ బేస్డ్ అంటే టేబులర్ ఫార్మాట్కి సంబంధించి, ఒకటి డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్, ఒకటి డిస్క్రిప్షన్, ఒకటి క్లాసిఫికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్. సో ఇలాగే మనకి ఇస్తారనమాట పేపర్లో. రైట్, తర్వాత ఎసెన్షియల్ ఫ్లోరల్ పార్ట్స్ ఆఫ్ మనకి సొలనేసి ఎక్స్పెక్ట్ చేయొచ్చు నాన్న. సో బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఇయర్ సొలనేసి అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ జీరోఫైట్స్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మెరిస్టెమ్ బేస్డ్ ఆన్ లొకేషన్ అండ్ ఫంక్షన్. తర్వాత ఇంటర్ఫేస్ గురించి అండ్ తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ న్యూక్లియస్. నెక్స్ట్ లాంగ్ ఆన్సర్స్ చూద్దాం. మోస్ట్ కామన్గా ఈ ఇయర్స్లో మనకు రిపీట్ అయ్యేది రూట్ మాడిఫికేషన్. సో రూట్ చాలా ఫ్రీక్వెంట్ అడుగుతున్నాడు కాబట్టి ఇప్పుడు మనం స్టెమ్ మాడిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత డిస్క్రైబ్ ద పార్ట్స్ ఆఫ్ మెచ్యూర్ ఎంబ్రియో సాక్ అండ్ రోల్ ఆఫ్ సినర్జిడ్స్ విత్ అ నీట్ లేబుల్డ్ డయాగ్రామ్. అండ్ తర్వాత డార్సీ వెంట్రల్ లీఫ్, దట్ ఈస్ డైకాట్ లీఫ్. ఇది వచ్చేసి మనకి అనాటమీ నుంచి, ఇది వచ్చేసి మనకి సెక్షువల్ రీప్రొడక్షన్ నుంచి, ఇది మనకి మార్ఫాలజీ నుంచి. సో ఈ పర్టికులర్ పేపర్ అనేది ఫస్ట్ పర్ఫెక్ట్గా చూసుకోండి. ఎందుకంటే ఇదే చదువుకుంటే మీకు 60 వస్తాయి లేదా పాస్ అయిపోతారు అని మనం చెప్పలేం. బికాస్ ప్రెడిక్షన్ అనేది జస్ట్ ఒక పేపర్లో క్వశ్చన్ అంతా డిఫరెంట్ కూడా రావచ్చు. బట్ ఫస్ట్ ఈ క్వశ్చన్స్కి ప్రయారిటీ ఇవ్వండి. ఇది బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ ఇయర్ అనాలిసిస్. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం బాటనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని లైక్ కాంటెంట్ని తెలుసుకుందాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్.